తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ద్వితీయ పుష్కర కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. తొలి కలశాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అయ్యప్ప స్వామికి సమర్పించారు. నర్సంపేట నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నానని మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 3 రోజులుగా నవచండీ హోమం, సహస్ర కలశాభిషేకం, చివరగా ద్వితీయ పుష్కర కుంభాభిషేకం కార్యక్రమానికి ఎమ్మెల్యే స్వామివారికి ప్రథమ కలశాన్ని తీసుకొని దేవాలయం అర్చకులతో పాటు తుని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారు మరియు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారితో పాటు అర్చకుల మంత్రోచ్చారణ నడుమ అయ్యప్ప స్వామి దేవాలయం పైన కలశంతో అభిషేకం నిర్వహించారు. అంతకుముందు అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్ట్ కమిటీ చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ మరియు కమిటీ సభ్యులు మంగళ వాయిద్యాలతో నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డికి స్వాగతం పలికి అనంతరం నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ సేవలు అందించే విధంగా ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వస్తు మహ్యన్నమంతాం ప్రతిహస్తరస్రస్వయాధ్యక్షేణ పృతనాదయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావన్నో మమతో విష్ణురగ్నిః మహాంతరిక్షమరుగోపమస్తమఖ్యం వాదః పవతా కామే అస్మిన్ మయి దేవా సహస్రశో వైశాగుంభేణ ఈమహే
ఓం నమ ఉచ్చైర్ఘోషావాక్ ఈశ్వర గారు, చంద్రశేఖర్ గారు, సదానంద గారు, దేవేందర్ గారు, పదవే నమః. ఓం నమో చేరవే పరిచరాయాం పదవే నమః. Yeah.